హలో ఎవ్రీవన్, సింగపూర్ మలేషియాతో పాటు ఈసారి క్రూజ్ ట్రిప్ కూడా తీసుకొచ్చాను చూడండి. ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అదిరిపోయే డీల్ అనుకోండి. వీడియోని చివరికి చూడండి. ఇన్ని ఇంక్లూజన్స్ తో ఇంత తక్కువ ప్రైస్ కి పాసిబులా అనేలాగా ఈ ప్యాకేజ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది చూడండి. ఇంకెందుకు లేట్, వీడియోని చివరి వరకు చూడండి. డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేశారనుకోండి, ఇమీడియట్ గా ఈ సింగపూర్ మలేషియా ట్రిప్ విత్ క్రూజ్ ది హ్యాపీగా మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఈ ట్రిప్ ఒక హైలైట్ ఏంటంటే తెలుసా, ఈ ప్యాకేజ్ లో ఆల్ ఇంక్లూజివ్ ఫ్లైట్స్, వీసా, హోటల్స్, ఫుడ్, ఎవ్రీథింగ్. ఒకే ఒక చోట లంచ్ తప్ప ఎంటైర్ మీల్స్ కూడా ఈ ప్యాకేజ్ లో కవర్ అయిపోతున్నాయి చూడండి. ఇందాక చెప్పినట్టుగా బ్రేక్ఫాస్ట్, హోటల్స్, వీసా, ఫ్లైట్స్, లంచ్, డిన్నర్ కూడా ఒకే ఒక్క రోజు. ఎంటైర్ ఈ 7 days ట్రిప్ లో ఒకే ఒక్క రోజు మాత్రం లంచ్ మిస్ అవుతుంది. అది ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్ గా మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. మనం ఎంటైర్ ట్రిప్ లో 3 nights సింగపూర్ లో స్పెండ్ చేస్తాము, 2 nights మలేషియాలో స్పెండ్ చేస్తాము అండ్ 1 night క్రూజ్ లో స్పెండ్ చేస్తాము. ఓవరాల్ వచ్చేసి 6 nights 7 days ట్రిప్ డీటెయిల్ ఐటనరీ మీ ముందు పెడుతున్నాను చూడండి. మన ట్రిప్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి October 30th రోజున స్టార్ట్ అవుతుంది అండ్ ట్రిప్ ఎండ్ అయ్యేది వచ్చేసి November 5th రోజున. ఈ ట్రిప్ లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటేను ఫ్యామిలీస్ కానీ బ్యాచిలర్స్ కానీ అందరూ జాయిన్ అయిపోవచ్చు హ్యాపీగా. బ్యాచిలర్స్ వచ్చే వాళ్ళని బ్యాచిలర్స్ తో జాయిన్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళందరికీ ఇంకా డోకానే లేదు. పిల్లల్ని తీసుకొని రావాలనుకుంటే మాత్రం అబోవ్ 8 years వాళ్ళు వస్తే బెటర్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు డే వైజ్ ఐటనరీ చూద్దాం చూడండి. 30th October రోజున మన ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి అండ్ ఆ రోజు ఈవినింగ్ కల్లా సింగపూర్ రీచ్ అయిపోతాం. సింగపూర్ రీచ్ అయిపోయిన తర్వాత సింగపూర్ ఎయిర్పోర్ట్ మీకు తెలిసిన విషయం ఎంత ఫేమస్. అక్కడ జ్యువెల్ అంతా కవర్ చేసుకుని అక్కడ నుంచి మనం ముందుగా బుక్ చేసుకున్న 3-star హోటల్కి వెళ్ళిపోతాము. హోటల్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకు డిన్నర్ ఉంటుంది. డిన్నర్ చేసిన తర్వాత హోటల్లోనే ఆ రోజుకి రెస్ట్. ఇంకా డే 2 రోజునే పొద్దున్నే మన హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సిటీ టూర్కి వెళ్ళిపోతాము. దీంట్లో సింగపూర్లోని ఐకానిక్ ప్లేస్లు అన్ని కవర్ అవుతాయి చూడండి. కొన్ని చోట్ల ఫోటో స్టాప్స్ కూడా ఉంటాయి. హాయిగా సిటీ టూర్ అంతా అయిపోయిన తర్వాత మనకు మంచి ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది. హ్యాపీగా లంచ్ కానీ చేసుకుందాం. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలిసిన విషయమే, మీకు సింగపూర్లో ఐకానిక్ ప్లేస్ ఉంటుంది మరీనా బే శాండ్స్ అని. ఆ 3 buildings ఉన్నాయి, దానిపైన షిప్ లాంటి ఆకారం ఉంటుంది కదా, దానిపైకి అబ్జర్వేషన్ డెక్కి వెళ్తాము స్కై పార్క్కి. అది కవర్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ ఇవన్నీ హ్యాపీగా విజిట్ చేసుకొని ఆ నైట్లోనే అక్కడ ఈ సూపర్ ట్రీ యొక్క లైట్ షో జరుగుతుంటుంది. ఇవన్నీ చూసేసుకొని అండ్ ద ఎండ్ ఆఫ్ ది డే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హోటల్కి రీచ్ అయిపోతాము. ఇలా మన డే 2 ముగుస్తుంది. డే 3 రోజున పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం సింగపూర్ అనగా గుర్తొచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐకానిక్ ప్లేస్ వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్. రైడ్స్ అన్ని సూపర్ ఉంటాయి. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఒకే ఒక చోట లంచ్ మిస్ అవుతుంది అన్నాను కదా, అది ఇక్కడే చూడండి యూనివర్సల్ స్టూడియోస్ లో. ఎందుకంటే ఎవరు వాళ్ళు హడావిడి కింద బిజీగా ఉంటారు రైడ్స్ ఎక్కడంలో దిగడంలో. సో నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా తింటారు, స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేస్తారంటే ఆప్షన్ వాళ్ళకి వదిలేస్తాము. సో అలా ఎంటైర్ డే యూనివర్సల్ స్టూడియోస్ లో టైం గడిపిన తర్వాత ఈవినింగ్ కి మనం ఏం చేస్తామంటే యూనివర్సల్ స్టూడియోస్ నుంచి పక్కనే సెంటోస్ ఐలాండ్ లోని బీచ్ దగ్గరికి వెళ్తాము. రిలాక్స్ గా టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ కి వింగ్స్ ఆఫ్ టైమ్ షో ఉంటుంది. టికెట్స్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. వింగ్స్ ఆఫ్ టైమ్ ఈ షో చూసుకున్న తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకుని మనం రూమ్కి వచ్చేస్తాము. 4th డే రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత చెక్అవుట్ చేసేసి కొంచెం లీజర్ ఉంటుంది. ఈ గ్యాప్ లో చిన్న చిత్కా మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా సింగపూర్ లో కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చారనుకోండి, హ్యాపీగా మన ప్రయాణం ఇంకా క్రూజ్ వైపు వెళ్ళిపోదాం చూడండి. గెంటింగ్ డ్రీమ్ క్రూజ్ కావాలంటే గూగుల్ చేసి చూడండి. షిప్ ఎంత మ్యాసివ్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. చెక్ ఇన్ చేసిన తర్వాత మీరు ఆ షిప్ లో అంతా ఎంజాయ్ చేయొచ్చు. టైం మొత్తం మీద ఇంకా నైట్ అంతా కూడా హ్యాపీగా దాంట్లో ఫుడ్ అన్ని ఆల్ ఫుడ్ ఇంక్లూడ్, దాంట్లోనే ఇబ్బంది ఏం లేదు. దాంట్లో స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా లైవ్ పర్ఫార్మెన్స్ లాంటివి అవి జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకుని హైగా రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే సన్ రైజ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సన్ రైజ్ అయిపోకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మనం చెక్అవుట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తాము. సో ఈ క్రూజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి సింగపూర్ లో స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఏది వచ్చేసి మలేషియాలోని మెలాకాలో. రీచ్ అయిపోయిన తర్వాత మెలాకా నుంచి మనకు బస్సులో ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా 3 star సెంటర్లోనే ఉంటుంది. మంచి ఏరియా, హ్యాపీనింగ్ ప్లేస్ అనుకోండి ఇది కూడా. సో వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సిటీ టూర్ ఉంటుంది. ఐకానిక్ ప్లేస్ చాలా వరకు కవర్ అవుతుంది దీంట్లో, ఇంక్లూడింగ్ పెట్రోనస్ ట్విన్ టవర్స్. అండ్ బై ద వే ఇలా తెలిసిన విషయమే, మీకు లంచ్ కూడా కవర్ అయిపోతుంది మలేషియాలోనే. సో సిటీ టూర్ అంతా అయిపోయిన తర్వాత నైట్ కి డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే రోజు పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ద ఐకానిక్ మలేషియా గుర్తొచ్చే మనకు ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ వెళ్ళిపోవచ్చు బాటు కేవ్స్ దగ్గరికి. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా గెంటింగ్ ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. ఆ కేబుల్ కార్ జర్నీ అంతా ఎంజాయ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత
ఈవినింగ్కి బ్యాక్ వచ్చేయచ్చు. సో డిన్నర్ ఉంటుంది, డిన్నర్ అయిపోయిన తర్వాత రెస్ట్. నెక్స్ట్ డే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చెక్అౌట్ చేసేసుకున్నాను అనుకోండి, ఇంకా మిగిలిన చిన్న చిత్ర షాపింగ్ పనులు ఏమిటో చూసేసుకొని మళ్ళీ లంచ్ చేసేసుకుని మనం బస్ ఎక్కామనుకోండి, పుత్రజయ టూర్ ఉంటుంది. పుత్రజయ టూర్ కంప్లీట్ చేసుకుని ఎయిర్పోర్ట్ డ్రాప్, అక్కడ నుంచి మనకి రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది హైదరాబాద్కి, మలేషియా నుంచి హైదరాబాద్కి. సో ఈ 3 nights సింగపూర్లో, 1 night క్రూజ్లో అండ్ 2 nights మలేషియాలో, ఈ ఎంటైర్ 6 nights 7 days ఇంక్లూడింగ్ ఆల్ మీల్స్ విత్ ఫ్లైట్స్, వీసా అన్నీ కలుపుకొని మీకు ఇందాక చెప్పినట్టు ఒకే లంచ్ మాత్రం మిస్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 99,999 చూడండి, అపార్ట్ ఫ్రమ్ జిఎస్టీ అండ్ టీసీఎస్ ఎలా మీకు తర్వాత రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మంచి డీల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి దీంట్లో క్రూజ్ ఎక్స్పీరియన్స్ దొరికొస్తుంది. సింగపూర్ లాంటి ఎక్స్పెన్సివ్ ప్లేస్లో మనకి ఫుడ్, హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎంట్రీ టికెట్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఇంకెందుకు లేట్, స్క్రీన్ పైన మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, వెంటనే కాల్ చేసేయండి. వీసాకి కొన్ని చిన్న చిన్న డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, మా వాళ్ళు డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా పెడతారు. సింపుల్ డాక్యుమెంట్స్, పెద్ద పని ఏమి ఉంటుంది అనుకో, ఓకేనా. ఇంకెందుకు లేట్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసేసి డీటెయిల్స్ కనుక్కొని మా వాళ్ళు ఐటనరీ అంతా పంపిస్తారు. నచ్చిన తర్వాత ప్యాకేజ్ హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. నోట్, చాలా వర్కౌట్ చేసిన తర్వాత ఫిక్స్ అయిన డేట్ ఇది, ఎందుకంటే 1 night క్రూజ్ దొరకడం అంత ఈజీ కాదు. చాలా డేట్స్ వర్కౌట్ చేసిన తర్వాత మనకు బెస్ట్ డీల్లో దొరికిన ప్రైస్ ఇది. చాలా అరుదుగా దొరుకుతుంది, మిస్ అవ్వకండి. 2 nights క్రూజ్ అన్న మనకు అప్పుడప్పుడు దొరుకుతుంది, కానీ 1 night క్రూజ్ ఆల్ ఇంక్లూజివ్, ఇన్ని ఇంక్లూజన్స్తో ఇంత తక్కువ ప్రైస్లో రావడం చాలా రేర్. సో నా సైడ్ నుంచి చెప్పాలంటే మంచి డీల్ అని చెప్పొచ్చు.